హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ నుంచి అయితే ఇంతకుముందు అయితే ట్రేడ్మ్యాన్ అదేవిధంగా టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ప్రజెంట్ అయితే ఇంకా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో పోస్టులని ఇంక్రీజ్ అనేది అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా వాళ్ళనేది అప్లై డేట్ అనేది ఇక్కడ ఎక్స్టెండ్ అనేది చేయడం అయితే జరిగిందండి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇస్తాను. మీరు ఇప్పటివరకు అప్లై అనేది చేసుకోలేకపోతే మన ఛానల్లో ఆల్రెడీ అప్లై వీడియో అనేది కూడా ఉంటుందండి. అదైనా మీరు చూసి అయితే అప్లై అనేది చేసుకోగలరు. ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే వేకెన్సీకి అనేది ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అది కూడా అయితే చెప్తాను. ఇది చూసిన తర్వాత అయితే మీరు అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఇక్కడైతే మీరు నోట్ అయితే చూసుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గానే నోట్ అనేది రిలీజ్ అనేది చేయడం అయితే జరిగింది. దీంట్లో వేకెన్సీని చూసుకుంటే టెక్నికల్ అదేవిధంగా ట్రేడ్మెన్ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగిందండి. పాత నోటిఫికేషన్కి ఇంకా అయితే కొన్ని వేకెన్సీని ఇంక్రీజ్ అనేది చేయడం అయితే జరిగింది. దేంట్లో ఇంక్రీజ్ అయ్యాయి ఇక్కడైతే చెప్తాను. అప్లై డేట్ అనేది ఏప్రిల్ 25 వరకు అయితే ఫస్ట్ అనేది కేటాయించడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మే 2 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరండి. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ కానిస్టేబుల్ డ్రాఫ్టర్ వేకెన్సీ అయితే రావడం అయితే జరిగింది. ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. తర్వాత కానిస్టేబుల్ ప్యూన్ అండ్ ఇక్కడ 52 ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత కానిస్టేబుల్ ఫారెస్ట్ అండి 7 ఉద్యోగాలు. అదేవిధంగా కానిస్టేబుల్ సఫాయి కర్మచారి ఉద్యోగాలు అనేది 9 అయితే కేటాయించారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 148 అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ కేటగిరీ వైజ్గా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అండి క్లారిటీగా. నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. ఈ వేకెన్సీలతో పాటు పాత వేకెన్సీలు అనేది కూడా మీరు ఒకవేళ చూసుకోలేకపోతే అదైనా చూసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అప్లై అనేది చేసుకోలేకపోతే ఇంకా మీరు చేసుకోండి. అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. సెలక్షన్ ప్రాసెస్ అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ అనేది ఫస్ట్ చెప్పిన విధంగానే అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఆ నోటిఫికేషన్ చూస్తే మీకు క్లారిటీగానే అర్థమవుతుంది. ఇక్కడ క్లారిటీగానే ఇవ్వడం అయితే జరిగింది. అదైతే మీరు చూసుకుంటే అర్థమవుతుంది. అదేవిధంగా అప్లై వీడియో కూడా మీరు చూసి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.